హాయ్ ఫ్రెండ్స్, నమస్తే నమస్తే. నేను ఎప్పుడు కూడా కువైట్ నుంచి ఇండియాకి వచ్చిన వెంటనే ఫస్ట్ మా అమ్మగారి ఇంటికి వెళ్ళి మా అమ్మగారిని తీసుకొచ్చుకుంటానండి, నా దగ్గర పెట్టుకుంటాను హ్యాపీగా. ఇంకా దీంట్లో నా ఇంటి గృహప్రవేశం వీడియోస్ కూడా చూస్తారు, కానీ ఈ వీడియో అంతా పూర్తిగా చూడండి. ఇలా జర్నీ చేసినప్పుడు ఈ చల్లటి గాలికి భలే నిద్ర వచ్చేస్తుంది కదా. ఆవిడ చూడండి ఎలా పడుకుంటున్నారు, అస్సలు ఖాళీ లేదు. బస్సు చాలా ఫుల్గా జనాల్ని ఎక్కిచ్చేశారు. మా అమ్మగారికి అయితే ఫస్ట్ ప్లేస్ చూసి కూర్చోపెట్టేశాను. నేనైతే అక్కడ పెద్ద టైర్ ఉంటే ఆ టైర్ పైన కూర్చున్నాను ఫ్రెండ్స్. నాకు చాలా సంతోషం అనిపించింది. చిన్నప్పుడు మా అమ్మగారు నా చేయి పట్టుకొని బస్సు ఎక్కించేవారు, టికెట్ తీసేవారు. ఇప్పుడు నేను మా అమ్మగారు చేయి పట్టుకొని బస్సు ఎక్కించి టికెట్ తీసి ఆవిడకి దగ్గరుండి తీసుకురావడం అనేది అసలు నా చిన్నప్పుడు నేను గుర్తు చేసుకున్నాను. ఒకప్పుడు నన్ను మా అమ్మగారు చేపట్టుకున్నారు, ఇప్పుడు నేను మా అమ్మగారిని జాగ్రత్తగా పట్టుకొని తీసుకొస్తున్నాను కదా ఇంటికి. నేను చూసుకుంటున్నాను, నా చేతితో వండి పెడుతున్నాను. మా అమ్మగారికి ఏమేమి ఇష్టమో అవన్నీ వండి పెట్టాలి అని మనసులో అనుకుంటా ఆవిడని చూస్తా కూర్చున్నాను ఫ్రెండ్స్. మీకు ఇలాంటి 3P జ్ఞాపకాలు ఉంటే కామెంట్ చేయండి. మా అమ్మగారు ఎంత బాగా కనిపిస్తున్నారో వీడియోలో. బస్సులో ఎంత మందికి కుక్కారు మా అమ్మగారు. మొత్తానికి మా ఊరు చేరుకున్నాం. ఆ టైర్ పైన కూర్చున్నాను కదా, కాళ్ళు అయితే తొక్కేశారు జనాలు. ఇంటికి వచ్చేసాం ఫ్రెండ్స్. మా అబ్బాయి ఎదురు చూస్తున్నారు. భీవరంలోనే కదండి, కల్దండిలో కూడా కిలోమాట్ అని ఉందండి, చాలా బాగా ఇస్తున్నారు. అక్కడ తీద్దాం అనుకున్నాను షాప్లో, కానీ చాలా రష్గా ఉందండి. కంఫర్ట్ ఇప్పుడు ఇది అందరు ఇది వాడుతున్నారంట, సర్ఫ్ కాకుండా లిక్విడ్గా. ఇదే కంఫర్ట్, శనగపిండి, ఉప్మా రవ్వ. చాలా పెద్ద షాప్ అండి కల్దండిలో కూడా. డిమాండ్లు ఉన్నాయండి, చాలా బాగుంది. కొన్ని వస్తువులు దొరకలేదండి, ఇంకా బయట తీసుకోవాలి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఈ సరుకులన్నీ ఇంట్లో రోజువారీకి వాడుకోవడానికి తీసుకొచ్చానండి. ఇంకా గృహప్రవేశానికి అయితే వేరేగా తీసుకొస్తామన్నమాట. గోదావరి బియ్యం బస్తా ఇంట్లో వాడుకోవడానికి తీసుకొచ్చానండి. ఇక్కడ కువైట్లో బియ్యం తిని అవి ఏదో నాకు చిన్నగా అనిపిస్తున్నాయి. ఇక్కడైతే బియ్యం పెద్ద పెద్దగా ఉంటాయండి, అన్నం కూడా అలాగే ఉంటుంది. అసలు ఒక్క మెతుకు వచ్చి 2 మెతుకులు అంత సైజులో ఉంటాయి ఇక్కడ కువైట్లో బియ్యం. తర్వాత గృహప్రవేశం వీడియో నేను అడ్డంగా తీసానండి, నిలువుగా తీసింది అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు అడ్డంగా తీసిన వీడియో మీకు చూపిస్తాను. పార్ట్ 2 గృహప్రవేశం. మా గృహప్రవేశానికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో అవన్నీ ఒక వీడియో తీసి పెట్టానండి, గృహప్రవేశం మాది అని. ఇది పార్ట్ 2 వీడియో అండి గృహప్రవేశంది. వంట ప్రోగ్రామ్ స్టార్ట్ అయిందండి. ఈ వీడియో ఈ చివరి బిట్లో మా ఆయన గారు నా పైన కరు తీస్తారు, పంచేయకుండా ఫోన్ తీసుకుని వీడియో తీస్తున్నావా అని. చూడండి ఫ్రెండ్స్. ఆనపకాయ వేసి అన్నంతో పాయసం చేస్తున్నారు. ఆనపకాయ పాయసం సూపర్ టేస్ట్. అసలు వచ్చిన వాళ్ళంతా ఎంతో ఇష్టంగా తిన్నారు, అస్సలు మిగలేదు. అసలు
చాలా టేస్ట్గా ఉందండి. మా ఆడబడుచు వండారు, మా పెద్ద ఆడబడుచు. చూపిస్తానండి. ఇంకా జనాలు ఇంకా ఎక్కువ రానప్పుడు మేము పాయసం ప్రిపేర్ చేసాము. ఇంకా జనాలు ఎక్కువ వచ్చిన తర్వాత ఆ ప్లేస్లో కూడా మేము ఈ కోవిడ్ నుంచి తెచ్చాను కదండి కార్పెట్లు, అవి వేసాను అనమాట. మా ఆడబడుచు అండి ఈవిడే పాలు పొంగిచ్చారు. మా పెద్ద ఆడబడుచు ఈవిడే పాయసం చేశారు. సూపర్గా టేస్ట్ కుదిరిందండి పాయసం. మా తోడుకోడలు పిల్లలు వీళ్ళంతా అన్నమాట. నా చిన్న కొడుకు అక్కడ ఖురాన్ చదువుతున్నది మా అత్తగారు. భోజనాల్లో ఏమేమి ఐటమ్స్ చేసామంటే మటన్ బిర్యానీ, చికెన్ కుర్మా, గోంగూర బోటి, పెరుగు పచ్చడి, సాంబార్, కేసరి ఇవన్నీ చేసి పెట్టామండి. 4-5 రకాలు చేసాము. కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో. అలాగే పార్ట్ 1 కూడా చూడండి. మా గృహప్రవేశంలో ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో అవన్నీ దాంట్లో ఉన్నాయి. అలాగే కామెంట్ చేయండి. ఈ జంట మా పెద్దాడు బడుచు కూతురు అల్లుడండి. ఈ జంట మా అక్క వాళ్ళ కూతురు అల్లుడు. మా పెద్దనాన్న కొడుకు మా అమ్మగారు పాయసం తింటున్నారన్నమాట. వచ్చిన వాళ్ళకి పాయసం డ్రింక్లు వేసిస్తే తిని తాగి అప్పుడు భోజనానికి వెళ్తున్నారు. మా రెండో ఆడబడుచు మా అక్క కూతురు, మా అక్క కొడుకు, తర్వాత మా అత్తయ్య గారు. పార్ట్ 1లో మా గృహప్రవేశానికి ఏమేమి గిఫ్ట్స్ వచ్చినాయో అన్నీ చూపించానండి. ఇది పార్ట్ 2. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మా పిల్లలకి ఇల్లు మొత్తం తయారైన తర్వాత వీడియో తీసి పంపించమన్నాను. పంపించలేదు. పంపిస్తే తప్పకుండా పెడతానండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.